కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్ ను తక్కువ ధరకే లీజ్ కి ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఎప్పుడు కూడా అంబేద్కర్ ఫోటోకు విగ్రహానికి దండ వేయని కేసీఆర్ బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు ప్రవేశపెట్టారని చెప్పారు. దళిత మహిళను సీఎస్ కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే దళిత బంధులో కమిషన్లు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు ఏసీబీకి ఇవ్వాలని సవాల్ విసిరారు. మిత్రులారా, తెలంగాణ పోరాటాల గడ్డ, ఆ రోజు రజాకారులతోని కొట్లాడిన గడ్డ, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ. ఇలాంటి తెలంగాణ గడ్డ ఆ రోజు ఆ బహుజన వీరులు, ఈ రోజు వారి వారసులు మీరు. మీ చేతిలో తెలంగాణ ఉన్నది మిత్రులారా, విద్యార్థుల చేతిలో ఉన్నది, యువకుల చేతిలో తెలంగాణ ఉన్నది మిత్రులారా. మీ అందరి ఆశీస్సుల వల్ల 213 రోజులు తెలంగాణలో తిరిగినాం, ఇంటింటికి పోయినాం, గల్లి గల్లికి పోయినాం. అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణలో 213 రోజుల యాత్ర చేసిన మిత్రులారా. ప్రతి తల్లి, ప్రతి చల్లే, ప్రతి రైతు, ప్రతి కౌలు రైతు, రైతు కూలి వాళ్ళ గుండెలలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్నాడు మిత్రులారా. ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి తెలంగాణలో, ఎక్కడ చూసినా కన్నీళ్లే ఉన్నాయి, ఎక్కడ చూసినా బాధలే ఉన్నాయి. వాళ్ళు మా బాధలు ఎవరు తీరుస్తారా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో మా ఎమ్మెల్యేను చూడలేదు సారు, మా మంత్రిని చూడలేదు సారు, మా ముఖ్యమంత్రి ఎవరో ఇంతవరకు చూడలేదు సారు, మా ముఖ్యమంత్రిని ఒకసారి తీసుకురండి అని చెప్పేసి చాలా గ్రామాల్లో అడుగుతా ఉన్నారు మిత్రులారా. మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు 1300 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు. ఆ కుటుంబమే ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది మిత్రులారా. వీళ్ళు తెలంగాణలో ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు, ప్రతి రోడ్డును కబ్జా చేసిండ్రు, ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు, అసైన్డ్ భూములను కబ్జా చేసిండ్రు. ఎక్కడ చూడు దౌర్జన్యాలు, ఎక్కడ చూడు కుంభకోణాలు. నిన్నగాక మొన్న చూసిండ్రు మిత్రులారా, తెలంగాణకు తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డును 2,70,000